పరమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరుగును. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇది ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు. ఇది నెరవేర్పు మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఈ మాటలు ప్రవచించబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు అని అంటే, మన జీవితకాలం అంతా తోడుగుండే దేవుడు. మన శ్రమంలో తోడుగుంటాడు, మన శోధనలో తోడుగుంటాడు, మన ఇబ్బందుల్లో మనకు తోడుగుంటాడు. ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, ఎలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ మనకు తోడుగా ఉండి మనకి గైడ్ చేసే దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎప్పుడునంటే ఆయన మన జీవితంలో ఆహ్వానించినప్పుడు, ఆయనతో మనం నిత్యము సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన వెంటుండి మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఒకరోజు ఉండి మరొక రోజు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ తోడు ఎందుకోసం అవసరం అని అంటే, కొన్నిసార్లు మనకి ఏదైనా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ సమస్యను లేకపోతే ఆ నిర్ణయాన్ని ఎవరితో చెప్పుకుంటాం? ఒక సమస్య పరిష్కారానికి కానీ, ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే కనుక ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కానీ ఎవరితో చెప్పుకుంటాం? మనకు ఎవరైతే తోడుగున్నారో వారితో చెప్పుకుంటాం. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు తోడుగా ఉంటారు, కానీ జీవితకాలం అంతా మనతో మనం గడుపుతూ ఉంటాం. కొన్నిసార్లు మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండే పరిస్థితి మన జీవితంలో కలిగి ఉంటుంటాం. కానీ మనకు నిత్యము తోడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో అప్పగిస్తే, ప్రభువా నువ్వు ఇమ్మానుయేలు దేవుడువు, నువ్వు నాకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావు ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ప్రతి దినం దేవునికి సమర్పించుకుంటూ మన జీవితాన్ని గడిపినట్లయితే, ఆయనకు మనం తోడుగా ఉండి మన ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు మన దేవుడు. ఏ ప్రతికూలత మనం ఎదుర్కొంటున్నామో, ఏ సమస్యల నడుమ మనం జీవిస్తూ ఉన్నామో వాటన్నిటినీ పరిష్కరించడానికి, వాటన్నిటినీ ఎదుర్కోవడానికి, వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఆ సమస్య నుంచి మనం ఎలా జయం పొందుకోవాలో, వాటి నుంచి ఎలా బయటికి రావాలో వాటన్నిటిని గైడ్ చేసే దేవుడు మన దేవుడు. విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సందర్భంలో మోసే చనిపోయిన తర్వాత నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత యెహోషువ మీద పడింది. ఆ సమయంలో చాలా భయపడిపోయాడు. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, యెహోషువ నీ భయపడకు, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు నడిచి మార్గం అంతట్లో నీకు నేను తోడుగా ఉండి నడిపిస్తాను, నేను ఏ దేశం అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నానో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తారు, అది మీదవుతుంది, మీకు నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభువా నీ తోడు నాకు కావాలి ప్రభువా. ఈ లోకంలో ఎవరు తోడుకున్నప్పటికీ అది కొంతవరకే, కానీ నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు మన ఇమ్మానుయేలు దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇదిగో ప్రభువా నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీరు ఇమ్మానుయేలు దేవుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి మీకు వందనాలు. నువ్వు ఇమ్మానుయేలు దేవుడు ప్రభువా, మీరు మాకు తోడుగుండే దేవుడు నాయన, మనం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఇదిగో ప్రభువా మా ప్రియుల పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు నాయన. ఎలాంటి పరిస్థితులు గుండా వారు
ప్రయాణం చేస్తున్నారో ప్రభువా వారు మీరు తోడుగా ఉండి మీరే ఆ సమస్యలను ఆ ప్రతికూలతలన్నింటినీ పరిష్కరించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎప్పుడు ఎలాగా జీవించాలో, ఎలాంటి పరిస్థితులు కూడా ప్రభువా ప్రయాణం చేయాలో ప్రభువా వాటన్నిటినీ మీరు గైడ్ చేసి ప్రభువా నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, ఏ విషయంలో భయపడకుండా దిగులు పడకుండా మీ మీద పరిపూర్ణంగా అనుకుని జీవించడానికి కృప చూపించమని, మీరు ఇమ్మానుయేలు దేవుడి గుండా నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉండి మీ సమస్యలను పరిష్కరించట్లో, మీ జీవితంలో గొప్ప జయమిచ్చట్లో ప్రభువు నిత్యం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.